వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాదు కేడి నాగరాజు అంటూ ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, కేడీలు ఎవరో అవకాశవాదులు ఎవరో నియోజకవర్గ ప్రజలకు తెలుసని వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు నరకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మన్నే బాబురావు అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని వర్ధన్నపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్సీ విభాగం నాయకుల అత్యవసర సమావేశంలో నరకుడు వెంకటయ్య, మన్నే బాబురావులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. మాదిగల పక్షపాత ఎస్సీ వర్గీకరణకు కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారిన ఎంఆర్పీఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యే నాగరాజుపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నా పేరు బాబురావు, నేను సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని, వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ. నిన్నటి రోజున మా మిత్రులైనటువంటి సోదరులు ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు వర్ధన్నపేట అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంతి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి మేధావి కేఆర్ నాగరాజు గారి మీద కొన్ని సంఘటనలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. సోదరులారా, అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా ఎక్కడ మాట్లాడినా కానీ ఒక వీడియోలో ఎవరైనా మాట్లాడితే దాన్ని పూర్తిగా క్లియర్గా వినండి. మీరు విన్న తర్వాత నిజంగా మాదిగ జాతికి సంబంధించిన ఏదైనా తప్పులు మాట్లాడితే, ఈ తప్పు జరిగే విధంగా మాట్లాడితే, మీ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే, అది ఎవరికైనా వారి జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు నొచ్చుకునే స్వభావం ఉంటుంది. నొచ్చుకోవడంలో అది సహజం. అది నాగరాజు గారు మాట్లాడుతూ హైదరాబాద్లో మాట్లాడిన మాలల ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, నా గెలుపు కొరకు 99.9% మాలలు సహకరించిండ్రు. మాదిగ సోదరులతో పాటు 3 పార్టీల నుంచి మాదిగ సోదరులు నిలబడడం వల్ల మాదిగ ఓట్లు చీలిపోయినాయి అని చెప్పడం జరిగింది. అంతే తప్ప మాదిగలు నాకు ఓట్లు వేయలేదనో, మాదిగలు నాకు శత్రువులను, లేదా మాదిగలకు నాకు ఇబ్బంది పెడతానని ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీరు మళ్ళీ రిపీట్ చేసుకొని చూడొచ్చు. రెండోది, మాదిగ అనేది నాగరాజు పరిమితుల్లో లేకపోతే వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న సబ్జెక్టు కాదు. అది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అనే విషయం ఇచ్చింది. దానికి ప్రతి ఒక్కరు తల వంచాల్సిందే, తల వంచి తీరాల్సిందే. ఏబీసీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు ఏబీసీలో వర్గీకరించాలని గౌరవ మందకృష్ణ గారు పోరాడుతూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అడియాలలో నడవాలి. ఆర్టికల్ 341లో భారత రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ 341 ఏది చెప్తుందో అది తీర్పు ప్రతి ఒక్క శిరస వహించాలి, శిరస వహిస్తాం. అది కాకుండా మాలా జాతిలో ఒక నాగరాజు పుట్టడమే తప్పైనట్టుగా, కేవలం మాలా జాతిగా ఏజెంట్గా మారిపోయినట్టుగా, ఆయన ఏదో నిందించడానికే ప్రత్యేకంగా ఏ కోణంలో దొరుకుతుందో అక్కడ మాట్లాడడము ఎంఆర్పీఎస్ కానీ ఎంఎస్ఎఫ్ నాయకులకు మంచిది కాదని ఈ సందర్భంగా నేను విన్నవిస్తా ఉన్నా. మిత్రులుగా, మీరు బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ, మేము బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ. మాలలు 6,000 ఉన్నారు, మాదిగలు 60,000 ఉన్నారు. కాబట్టి మాదిగలను అవమానించడం కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం అంటే మాదిగల ఉపకులాలు, మాల ఉపకులాలు కలిపి పనిచేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ పిలుచుకొని పనిచేస్తాయి. నిన్న మాదిగ సోదరు ఎంఆర్పీఎస్ నాయకులు కేఆర్ నాగరాజు ఎమ్మెల్యేను పట్టుకొని కేడీ నాగరాజు అని అనడం చాలా హాస్యాస్పదమైన విషయం. ఏదేమైనా అన్ని వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యత గల ఒక వ్యక్తి, విద్యావేత్త, విశ్రాంతి ఐపీఎస్ గారిని మరీ దారుణంగా విమర్శలు చేయడము అది మంచి పద్ధతిగా కాదని మేము అంటున్నాం. ఏది ఏమైనప్పటికీ మనం ఎస్సీ, ఎస్టీ, బీసీలము బీజేపీ పార్టీని దేశంలోనే ఆదరించాం. మనం అసలు బీజేపీ పార్టీ అంటేనే మరీ ఎస్సీ ఎస్టీలకు చాలా ఎస్సీ ఎస్టీలకు దూరం పెట్టిన పార్టీ బీజేపీ పార్టీకి ఓట్లేయాలని ప్రచారం కూడా చేసిండ్రు మీరు. కానీ వాస్తవంగా బీజేపీ పార్టీకి మనం ఎంత దగ్గర ఆలోచిస్తుంది? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ అయితే మనది కాదు. దానికి మరి ప్రచారం చేసి ఓటేయాలనడం మరి దారుణం. ఎమ్మెల్యే నాగరాజు గారు నిన్న మాల ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనంలో
మాట్లాడిన మాటలు అది వక్రీకరించడం చేసారు. వక్రీకరించడం వాస్తవానికి అట్లా అలా అనలేదు ఆయన. మాల సోదరులు మాదిగ సోదరులు మొత్తం కలిపే ఐక్యంగా నాకు ఓటేయడం జరిగింది అని అనడం జరిగింది. ఆ వీడియోలు పూర్తిగా వినండి. ఇక్కడ